వెల్కమ్ టు ఓకే టీవీ. నేను విపాను. ప్రస్తుతం రంగారెడ్డి సంగారెడ్డి జిల్లా గిరిజనులందరూ అయితే క్లబ్ లో ఏర్పాటు చేశారు మీటింగ్. వీళ్ళ యొక్క 600 ఎకరాల భూమిని ఫార్మా అపర్ణ మరియు గ్రీన్ ల యొక్క కంపెనీలు వారికి కాంగ్రెస్ నాయకుడు నడిపిస్తున్నారు. విక్రమ్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారని చెప్పి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఇంకా ఎవరు ఉన్నారో, అసలు ఎందుకు 600 ఎకరాలను కబ్జా చేయాల్సి వచ్చిందో మాట్లాడదాం. అన్న, అసలు భూమి ఎంత ఉంది, అసలు ఈ భూమి లాక్కోవడానికి ఏమైనా రాజకీయ ఆస్తి ఏమైనా ఉందనుకుంటున్నారు? ఇది వెనకటికి మా తాతల ముత్తాతల నుండి అక్కడ భూములు సాగు చేసుకుంటున్న భూమి. అక్కడ విక్రమ్ రెడ్డి ద్వారా వాళ్ళ తాతలకు సంబంధించి జగ్గారెడ్డి, వాళ్ళ తండ్రి పేరు నర్సారెడ్డి, వాళ్ళకు భూస్వాములు. అయితే ప్రభుత్వం సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఆ భూములకు కొంతమంది కబ్జా అక్కడ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ టైంలో సీలింగ్ యాక్ట్ వచ్చింది కాబట్టి కొంతమంది కబ్జాలో ఉన్న వాళ్ళకు 38E సర్టిఫికెట్ భూములు కదమ 2000 ఎకరాల భూములలో స్వాధీనం చేసుకుని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సీలింగ్ యాక్ట్ ద్వారా ఎక్కడ ఎవరైతే కబ్జా చేసుకుంటూ ఉన్నారో ఆ భూములనన్నీ ప్రభుత్వం పేదలకు పంచింది, గిరిజనులకు, లంబాడి రైతులకు పంచింది. ఆ భూములు సాగు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా కొంత భూమిని అక్కడ ఆ రోజుల్లో 3000 ఎకరా చొప్పున కొంత డబ్బులు తీసుకొని పేపర్లు రాసియడం జరిగింది. అదేవిధంగా చాలా భూమి పూట్ ఖరాబ్ పేరు మీద, అంటే అక్కడ సర్వే నెంబర్ లేని భూమి, సాగు పనికిరాదని భూమి అని, తర్వాత కొంత సర్వే నెంబర్ లేని భూమి, 2 గ్రామాల శివార్ల తగాదా ఉన్న భూములు, ఈ అన్ని భూములను అట్లా చూపించి ఎవరైతే లంబాడి రైతులు సాగు చేసుకుంటారో ఈ భూములనన్నీ ఆ రోజున ఆయన రక్షించుకోవడానికి ఎవరైతే లంబాడీలను ఆసరగా చేసుకొని వీళ్ళ పేరు మీద నయానో భయానో తెల్ల పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని అంత భూములను స్వాధీనం చేసుకొని సాదా బైనామా పేరు మీద డబ్బులు ఇచ్చి సంతకాలు పెట్టించుకున్నారు. డబ్బులు ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. ఎందుకంటే దూరం అంటే ఏదంటే అది సంతకం పెడతారు. మా వాళ్ళకి ఎవరికి చదువు రాదు. ఇప్పటికీ హైదరాబాద్ కూతబెట్టు దూరం లేదు, ఔటర్ రింగ్ రోడ్ కు 1 కిలోమీటర్ కూడా లేదు. ఆ తండాలో ఇప్పటికీ ఎవరికి చదువు రాదు. ఆ భూములని ఆ చదువురాన్ని ఆసరా చేసుకొని భూములన్నీ ఆ విక్రమ్ రెడ్డి ద్వారా స్వాధీనం చేసుకొని అపర్ణ కంపెనీ, గ్రీన్ పార్క్ కంపెనీ, అదేవిధంగా జీవికే లాంటి కంపెనీలకు ధారాదత్తం చేయడం జరిగింది. ఆ కంపెనీలన్నీ వచ్చి మా వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమిని అక్రమంగా చుట్టుపక్కల 2000 ఎకరాల భూమికి 20 ఫీట్ల ఎత్తున గోడ కట్టడం జరిగింది. దాంతో పాటు ఆ తండా చుట్టూ కూడా కొండకల్ తండా చుట్టూ కూడా 20 ఫీట్ల గోడ కట్టారు. అంటే రేపు ఎవరైనా చనిపోతే కూడా కనీసం పొందబెట్టడానికి 6 గజాల జాగా లేని పరిస్థితిని ఈరోజు అక్కడ విక్రమ్ రెడ్డి అనే దొర, అదేవిధంగా ఈ అపర్ణ కంపెనీలు ఈ రోజు స్వాధీనం చేసుకొని మమ్మల్ని ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. చాలా వరకు మాకు పట్టా ఉన్నా కూడా నిన్నమ్మన్నటి వరకు సాగు చేసుకుంటున్న భూమిని మొత్తం కబ్జా చేసేసి ఈ రోజు ఎవరిని రానియకుండా ప్రైవేటు సైన్యాన్ని బీహార్ నుండి, యూపీ నుండి, పంజాబ్ వాళ్ళని తీసుకొచ్చి బాడీగార్డ్ల పేరు మీద లేదా బోన్సర్ల పేరు మీద అక్కడ ఎవరు పోతే వాళ్ళను దాడి చేయడం జరుగుతుంది. వీళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వీళ్ళ మీదే వాపస్ కేసు కట్టడం జరుగుతుంది. పోలీసు వాళ్ళే అట్లా వీళ్ళు ఎన్ని వందల సార్లు అక్కడ ఎంఆర్ఓకు, పోలీస్ స్టేషన్ కు, ఆర్డీఓకు, కలెక్టర్ కు, ప్రజాభవన్ లో, ఇక్కడ ప్రజాపాలన అనే ప్రజాభవన్ లో కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రజాభవన్ లోకి తీసుకెళ్తే మీ సమస్యని వాళ్ళు పరిష్కరిస్తామని చెప్తారు, కానీ ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. కొంతమంది ధరణి పేరు మీద కొంత జరిగితే ఇప్పుడు భూభారతి అని నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళా కొత్త చట్టం తీసుకొచ్చారు కదా. ఈ చట్టం ద్వారానైనా మా లంబాడి రైతులకు న్యాయం జరుగుతుందని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మొన్న ఏదైతే లగాచెర్లలో ఫార్మా విలేజ్ కంపెనీకి వ్యతిరేకంగా మా లంబాడీలు, గిరిజనులు ఏదైతే పోరాటం చేసి జైలుకి వెళ్ళి భూములను ఆ ఫార్మా కంపెనీ రద్దు చేసిర్రో, అదేవిధంగా అదే స్ఫూర్తి తీసుకొని మా కొండకల్, వెలువన తాండాలకు సంబంధించిన రైతులకు సంబంధించిన భూములను దక్కించే వరకు ఈ లంబాడి హక్కుల పోరాట సమితి కానీ, అదేవిధంగా గిరిజన సంఘాల అన్ని కలిపి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మా భూములు మాకు దక్కే వరకు మేము పోరాటం చేస్తాం. కంపల్సరిగా మా లంబాడి భూముల జోలికి ఎవరైనా వస్తే వదిలిపెట్టేదే లేదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. రంగారెడ్డి సంగారెడ్డి యొక్క తాండాలకు సంబంధించిన విక్రమ్ రెడ్డి అయితే ఎవరు ఉన్నారో 600 ఎకరాల యొక్క కబ్జా చేసి అపర్ణ గ్రీన్ మార్క్స్ యొక్క సంబంధించిన కంపెనీలకు కట్టబెట్టడం చెప్పి వాళ్ళకి ఇక్కడ తాండాలో ఉన్న కొందరికి మందు తాగిపించి, తెలియకుండా మందు తాగిపించి 5 లక్షలు, ఎకరాకు 5 లక్షల చొప్పున ఇచ్చేసి టోటల్ గా ఎకరాకు 5 లక్షలు ఇప్పుడు కదా 6 ఎకరాలకు 5 లక్షలు మాత్రం ఇచ్చి సంతకాలు పెట్టించుకొని ఆయన పరం చేసుకోవాలని చెప్పి ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితి. దొరకైతే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో కొందరు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మాకు ఎలాంటి స్పందన లేదు. మేము ఆల్రెడీ ప్రజావాణిలో కూడా వెళ్ళాం, కలెక్టర్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళాం, జాతీయ ఎస్సీ కమిషన్ దగ్గరికి కూడా వెళ్ళాం. ఎట్లాంటి మాకు న్యాయం జరుగుతుంది అనిపిస్తలేదు. ఖచ్చితంగా న్యాయం జరగకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాకు మాత్రం పూనుకుంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి.